హాయ్ ఎవ్రీవన్. శ్రావణ శనివారం వెంకటేశ్వర్ల స్వామికి మా మమ్మీ ఇలా అన్ని ప్రసాదాలు చేసి పెడతారు. సో మా మమ్మీ స్టైల్లో ఈ ప్రసాదాలు ఎలా చేసి పెడుతుందో చూసేద్దామా? లెట్స్ గో. ఫస్ట్ అయితే మా మమ్మీ దద్దోజనంలోకి పోపు వేస్తున్నారు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం శనగపప్పు అండ్ మిరియాలను కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. దద్దోజనంలో మిరియాలు ఉంటే చాలా బాగుంటుంది. సో వన్స్ ఇవి ఫ్రై అవ్వగానే దీంట్లోకి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లో ఉండే స్టార్ ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లం వేస్తే ఆ దద్దోజనం టేస్ట్ అంతా కూడా సేమ్ టెంపుల్లో ఎలా చేస్తారో సేమ్ అదే టేస్ట్ అనేది వస్తుంది. సో ఇప్పుడు ముందుగా ఆల్రెడీ చల్లారపెట్టిన రైస్లోకి పెరుగు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. సో దీన్నంతా కూడా వన్స్ ఒక్కసారి మిక్స్ చేసుకొని అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడే. సో ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం చేసిన పోపు అంతా కూడా వేసి మిక్స్ చేసుకుంటే అంతే అండి, చాలా సింపుల్గా మా మమ్మీ స్టైల్ దద్దోజనం అనేది రెడీ అయిపోయింది. మళ్ళీ ఇమీడియట్గా మా మమ్మీ ఎమ్మటే పులిహోరకి కూడా పోపు స్టార్ట్ చేశారు. అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు అండ్ కొంచెం శనగపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వన్స్ ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఇంకా కొన్ని పల్లీలు వేసుకొని కూడా ఫ్రై చేసుకోవాలి. పులిహోరలో పల్లీలు ఉంటే చాలా బాగుంటుంది కదా. సో పల్లీలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అండ్ దీంట్లోకి ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. వన్స్ అవి ఫ్రై అవ్వగానే దీంట్లోకి కొంచెం పసుపును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇంగువ వేసుకుంటే సేమ్ టెంపుల్లో చేసే పులిహోర టేస్ట్ ఎలా వస్తుందో అలా ఉంటుంది. సో ఇదంతా కూడా ఈ పోపునంతా కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. సో ముందుగానే అన్నంని మా మమ్మీ చల్లారబెట్టింది. సో దాంట్లోకి నిమ్మకాయ జ్యూస్ని యాడ్ చేసింది. నిమ్మకాయ జ్యూస్ అండ్ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి మొత్తం కూడా ఒకసారి ఫస్టే మిక్స్ చేసుకున్నారు. పోపు వేసుకోకముందుకే ఒకసారి మిక్స్ చేసుకున్నారు. వన్స్ అదంతా కూడా మిక్స్ అయిన తర్వాతకి అప్పుడు ఏదైతే పోపు చేశారో అది దీంట్లోకి వేసి మొత్తం కూడా మిక్స్ చేస్తే మన టేస్టీ లెమన్ పులిహోర అనేది రెడీ అయిపోతుంది. సో దీని తర్వాత లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ప్రసాదం అని చెప్పాను కదా. సో మా మమ్మీ వాళ్ళు ఖచ్చితంగా నార్మల్ డేస్లో కూడా ఇది అమ్మవారికి పెడతారు ప్రసాదంగా. ఏం లేదండి, చాలా సింపుల్, మనం ఏం పెద్ద చేయాల్సిన అవసరం ఏం లేదు. దానికోసం అన్నం వండిన తర్వాతకి సో దాంట్లోకి కొంచెం చక్కెర వేసి పాలు, నెయ్యి అండ్ డ్రై ఫ్రూట్స్ వేసి ఒక్కసారి దాన్ని అంతా కూడా మంచిగా మిక్స్ చేసి పెడితే చాలండి. లక్ష్మీదేవికి ఈ ప్రసాదం అంటే చాలా ఇష్టం అంట. సో డైలీ కూడా పెట్టొచ్చు. మనం లంచ్ కోసం ఎలాగూ అన్నం ప్రిపేర్ చేస్తాం కదా, సో అలా అవ్వగానే కూడా అమ్మవారికి పెట్టొచ్చు. ఇదేం స్పెషల్గా అమ్మవారి కోసం చేసి పెట్టాలన్నట్టుగా కాదు కదా. సో డైలీ అన్నం ఎలాగూ వండుకుంటాం కాబట్టి అలానే అమ్మవారికి కూడా కొంచెం పెడితే చాలా బాగుంటుంది. సో ఇలా ఇవన్నీ కూడా మా మమ్మీ దేవుడికి ప్రసాదాలుగా చేశారు. అంటే జనరల్గా మా మమ్మీ అన్ని సాటర్డేస్ కూడా శ్రావణ మాసంలో అన్ని సాటర్డేస్ వెంకటేశ్వర్ల స్వామికి ఇలా అన్ని ప్రసాదాలు భోజనం లాగా పెడతారు. సో ఇది సెకండ్ వీక్. సో ఇలా ఇవన్నీ చేసి పెట్టారు. సో ఇలా వెంకటేశ్వర్ల స్వామికి ఇలా అన్నీ చేసి పెట్టారు. పులిహోర, దద్దోజనం, చక్కెర అన్నం, చుక్కకూర, నిమ్మకాయ చారు, పెరుగు, డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇలా అన్నీ వేసి పెట్టారు. మా ఇంటి వెంకటేశ్వర్ల స్వామి అండి ఇది మా పూజా ప్లేస్లో ఇలా పైన వెంకటేశ్వర్ల స్వామిది పెద్ద ఫోటో ఉంటుంది. సో అది చాలా పెద్ద డెకరేటివ్గా ఏమీ ఉండదండి. మా పూజా ప్లేస్ చాలా సింపుల్గా ఉంటుంది. చూడండి, ఇదంతా కూడా మా పూజా ప్లేస్. సో ఇక్కడ వెంకటేశ్వర్ల స్వామికి అండ్ లక్ష్మీదేవికి ఇలా వంట చేశారు కదా, ఈ ప్రసాదాలు ఇవన్నీ కూడా శ్రావణ మాసంలో సాటర్డే రోజు పెడతారు.
ప్లాస్టిక్ ప్లేట్స్ అస్సలు యూజ్ చేయకండి. దేవుళ్ళ కోసం ఎప్పుడైనా పెడితే ఖచ్చితంగా తామరాకులతో చేసిన ఈ ప్లేట్స్ అనేవి బయట మనకి షాప్స్లో అవైలబుల్గా ఉంటాయి. సో దాంట్లోనే పెట్టండి.